హైదరాబాద్లో 22A భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 22A జాబితా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. అనుమతులతో అభివృద్ధి చెందిన కాలనీలు, ప్లాట్లు, ప్రైవేట్ ఆస్తులను విచక్షణారహితంగా 22Aలో చేర్చడం సరికాదన్నారు. 22A జాబితాలో భూములను చేర్చడంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక నిపుణుల కమిటీతో జాబితాను సమీక్షించాలని, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించి రిజిస్ట్రేషన్లపై నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి హైదరాబాద్ బోర్డు పెట్టిన ఏరియాలలో కూడా ఆ బోర్డును తీసేసి ఆ బోర్డు మాయమైపోతుంది. దానికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు, అది 22Aలో ఉంటది, అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటది. ఆ బోర్డు మాయమైపోతుంది. ఆ 22Aలో ఉన్న ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న రెవెన్యూ డాక్యుమెంట్లలో కూడా చేంజ్ అయిపోతుంది. మిత్రులారా, చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన మరి 600-700 కోట్ల ప్రాపర్టీ మరి బంజారా హిల్స్ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ మరి ఎవరికి దగ్గర తెలియదు, సోహో అంట పేరు. మన భవన్ పక్కనే ఈ మధ్యన దాదాపు 4 ఎకరాలు, క్యాన్సర్ హాస్పిటల్ పక్కన దాదాపు 4 ఎకరాలు ఎప్పుడో డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఏదో పేకు డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఏదో సర్వే నెంబర్ వేసి, ఆ సర్వే నెంబర్ దానికి సంబంధమే లేదు. 403/129 అనే సర్వే నెంబర్ అనేది లేదు, రికార్డు ఉన్నాయని. సర్వే నెంబర్ లేని దాన్ని కూడా తీసుకొచ్చి సర్వే నెంబర్ వేసేసి ఈ రోజున పెద్దబాబులంతా కూడా పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ హంగమా చేస్తున్నారు. పక్కనే ఇంకో 8 ఎకరాలు ఉన్నది, మరి దాన్ని కూడా కనబడ్డది, దాన్ని కూడా సాఫ్ సఫాయి చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ లో కానివ్వండి, మా జిల్లాలో కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లను మింగేసి ఈ 22A బూచితోటి గవర్నమెంట్ లో వాళ్ళ ఇష్టానుసారంగా వెసులుబాటు చేసుకుంటాం.